వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఎప్పుడు ఏ ఇష్యూ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. తాజాగా బంగ్లాదేశ్ వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ తిరిగి కోల్కతాకు రాబోతున్నారు అన్న వార్త బెంగాల్ పాలిటిక్స్ లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సుమారు 20 ఏళ్ల తరువాత ఆమె మళ్లీ కోల్కతాలో అడుగుపెట్టడం ఒక ఎత్తు అయితే, ఆమె రాకపై టీఎంసీ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉండడం మరొక ఎత్తు. ఒకప్పుడు ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకించి ఆమెను నగరం నుంచి పంపించేసిన బెంగాల్ గడ్డ మీదే ఇప్పుడు మళ్లీ రాజకీయ దుమారం రేగుతుంది. అసలు 20 ఏళ్ల క్రితం తస్లీమా ఎందుకు బెంగాల్ విడిచి వెళ్లాల్సి వచ్చింది? ఇప్పుడు ఆమె రాకపై టీఎంసీ నేతలు ఎందుకు ఫైర్ అవుతున్నారు? సువేందు చేస్తున్న అసలు తప్పేంటి? బీజేపీ వ్యూహం ఏంటి? తస్లీమా నస్రీన్ పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె రాసిన లజ్జా ద్విఖండిత పుస్తకాలు. మత ఛాందసవాదంపై, ముఖ్యంగా కొన్ని ఆచారాలపై ఆమె రాసిన పుస్తకాలు అప్పట్లో బంగ్లాదేశ్లో పెను సంచలనం సృష్టించాయి. బాబ్రీ మసీదు కూల్చివేత తరువాత బంగ్లాదేశ్లో హిందువులపై జరిగిన హింసాత్మక దాడులను వివరిస్తూ ఆమె రాసిన లజ్జా నవల అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ నవల తరువాత ఆమెపై బంగ్లాదేశ్లో ముస్లిం మత పెద్దలు ఫత్వా జారీ చేయడంతో ఆమె బంగ్లాదేశ్ నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఐరోపా, అమెరికాల్లో తలదాచుకుని 2004లో కోల్కతా వచ్చి సెటిల్ అయ్యారు. కానీ 2007లో కోల్కతాలో ఆమెకు వ్యతిరేకంగా కొన్ని మైనారిటీ సంఘాలు పెద్ద ఎత్తున నడి రోడ్లపైకి వచ్చి హింసాత్మక ఆందోళన చేశాయి. నగరంలో కర్ఫ్యూ విధించే పరిస్థితి కూడా వచ్చింది. అప్పట్లో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుందన్న నెపంతో ఆమెను కోల్కతా విడిచిపెట్టి వెళ్లిపోవాలని ఒత్తిడి తెచ్చింది. అప్పటి నుంచి ఆమె బెంగాల్ కు దూరంగా ఢిల్లీలోనే ప్రవాస జీవితం గడుపుతున్నారు. అలా 2 దశాబ్దాల సుదీర్ఘ విరామం తరువాత తస్లీమా నస్రీన్ కోల్కతాకు తిరిగి వస్తూ ఉండడం పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. భావ ప్రకటన స్వేచ్ఛ, మతపరమైన మనోభావాలు, లౌకికవాదం వంటి పాత వాదనలన్నీ ఇప్పుడు మళ్లీ కొత్తగా తెరపైకి వచ్చాయి. 2007లో ఆమె రాసిన పుస్తకాల్లోని కొన్ని భాగాలపై చెలరేగిన హింసాత్మక నిరసనలు, ఆమెను కోల్కతా వీడమని ఆదేశించిన నాటి సంఘాలు ఇప్పటికీ చాలా మందికి గుర్తే ఉండే ఉంటాయి. ఆ తరువాత జైపూర్, ఢిల్లీలలో ఆమె ఆశ్రయం పొందారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉన్న బెంగాల్లోకి ఆమె వస్తూ ఉండడం, దీనిపై అధికార పార్టీ టీఎంసీల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. తస్లీమా నస్రీన్ రాక వార్తలతో రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. ఆగస్టు 1న కోల్కతాలోని రవీంద్ర సదన్లో జరగనున్న మతోన్మాద వ్యతిరేక సాహిత్య సదస్సులో ఆమె పాల్గొనబోతున్నారు. అయితే ఇది కేవలం ఒక సాహిత్య సదస్సు మాత్రమే కాదని, దీని వెనుక ఒక పెద్ద రాజకీయ ఎత్తుగడలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ల తరువాత ఆమె తిరిగి రావడం బీజేపీ, టీఎంసీ మధ్య కొత్త వార్కు తెరలేపింది. గత ప్రభుత్వాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం, మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల కోసం ఒక రచయిత్రి భావ ప్రకటన స్వేచ్ఛను అణచి వేశాయని బీజేపీ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. తస్లీమా నస్రీన్ కు బెంగాల్లో అడుగుపెట్టే పూర్తి హక్కు ఉందంటూ బీజేపీ ఆమెకు అండగా నిలబడుతోంది. మరోవైపు మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ నేతలు ఈ వ్యవహారంపై బీజేపీని టార్గెట్ చేస్తున్నారు. తస్లీమా నస్రీన్ కేవలం ఒక మతాన్ని టార్గెట్ చేసి రాస్తుంది కాబట్టే బీజేపీ ఆమెను సపోర్ట్ చేస్తుందని, కావాలనే బెంగాల్లో ఎన్నికల ముందు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఆమెను ఒక పావులా వాడుకుంటున్నారు అని వారు ఆరోపిస్తున్నారు. తస్లీమా పర్యటన కేవలం సాహిత్య సదస్సులో పాల్గొనడం మాత్రమే కాదని, ఇదే బెంగాల్ రాజకీయాల్లో ఒక పెద్ద గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. తస్లీమా బంగ్లాదేశ్ కు చెందిన రచయిత్రి. ఆమె ముస్లిం సమాజానికి, ఇస్లాంలోని షరియత్కు వ్యతిరేకంగా చాలా మాట్లాడారు. ఎవరైనా ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వారిని గౌరవిస్తుంది. ఇందులో ఆశ్చర్యం ఏముంది అని టీఎంసీ ఎమ్మెల్యే అఖ్రుజ్జమాన్ తెలిపారు. మరోవైపు బీజేపీ మంత్రి అగ్నిమిత్ర పాల్ సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్, ఇదే మా నినాదం అని బదులిచ్చారు. గత వామపక్ష ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన టీఎంసీ ప్రభుత్వం కూడా తస్లీమాకు భద్రత కల్పించలేకపోయాయని, కేవలం ముస్లిం ఓట్లను దృష్టిలో పెట్టుకుని రాజకీయాలు చేశాయని బీజేపీ ఆరోపించింది. అగ్నిమిత్ర పాల్ స్వయంగా
నస్రీన్ రచనకు అభిమానినని ప్రకటించడం, ఆమె పర్యటనను స్వాగతించడం గమనార్హం. దాదాపు 2 దశాబ్దాల పాటు తనను వద్దు అనుకున్న నగరానికి తస్లిమా నస్రీన్ మళ్లీ రావడం, అది కూడా రాష్ట్రంలో ఉప్పునిప్పులా ఉన్న 2 ప్రధాన పార్టీల మధ్య ఒక వివాదంగా మారడం ఆసక్తికర పరిణామం. ఆమె కోల్కతాలో అడుగుపెట్టిన తరువాత లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.